రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నేతలు విమర్శలకు తప్ప దేనికి పనికిరారని ప్రజలకు అర్థమైందన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ చరిత్రలోకి ఎక్కిందన్నారు. రైతు బంధు పేరుతో చెట్లకు, పుట్టలకు, ఫిలిం సిటీలకు 20,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. ప్రభుత్వము మాటలు చెప్పడమే కాదు, ఆ పనిని చేసే ప్రభుత్వం. ఇది చేతల ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం. గుర్తుంచుకోండి, మీలాగా గులాబీ కమలం లాగా 2 చెవుల్లో పూలు పెట్టే ఎర్రి పుష్పాలు కాదు. ఇలా చేతి గుర్తుకు సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది, అభయ హస్తం ఉంది. ఇలా ఇందిరమ్మ పేరు మీద కూడా ఆ పథకానికి పేరు పెట్టుకోవడం వల్ల కూడా రైతులకు ఒక భరోసా కూడా వచ్చింది. కాబట్టి ఇలా ఇష్టానుసారంగా మేమేదో చేస్తున్నామని చెప్పుకొని గఫాలు కొట్టే బీఆర్ఎస్ గాని బీజేపీ గాని మీరు ఏదైనా చెయ్యండి, వాళ్ళ కొరకు ఏదైనా చేసిన చరిత్ర మీద లేదు, వాళ్ళని దోచుకున్న చరిత్రే ఉంది. రైతు బంధు పేరు మీద ఎన్ని రకాల భూముల సమస్యలు తెచ్చిండ్రో అందరికి గుర్తున్నది. ఇటువైపు ఏ రాష్ట్రంలో కూడా రైతు రుణమాఫీ చేయరు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన విమర్శలు, రైతు భరోసా ఇస్తే దానికి సంబంధించిన విమర్శలు. ప్రతి ఒక్కటి రైతు కోణం నుంచి, ప్రజా కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక మీరు అంటే మిమ్మల్నే ప్రజలు ఉమ్మేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు రాష్ట్రానికి చిల్లి గవ్వయ్యి అని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించాం.